తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ విజయకాంత్ గురించి తెలియని వారు ఉండరు. ఈయన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. విజయకాంత్ చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్. ముఖ్యంగా 2002లో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించిన రమణ సినిమాలో విజయకాంత్ నటించారు. ఈ సినిమా తమిళ్లో ఘన విజయం సాధించింది. ఇదే సినిమాను తెలుగులో ఠాగూర్గా రీమేక్ చేయగా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. డిఎంకే అధినేత ప్రముఖ నటుడు విజయకాంత్ మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు. 2 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నేడు మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2 రోజుల క్రితం విజయకాంత్ నిమోనియాతో ఆసుపత్రిలో చేరారు. విజయకాంత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు. మియాట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. సదరు ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న జన్మించారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ఇనిక్కుం ఇలామైతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎక్కువగా ఆయన తన సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గానే కనిపించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ విజయం సాధించిన తరువాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్ గా పిలవడం ఆరంభించారు. విజయకాంత్ నటించిన చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. దీంతో విజయకాంత్ కు తెలుగునాట కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆ తర్వాత రాజకీయాల దిశగా తన ప్రస్థానం సాగించారు. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలకరస్వామి. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని విజయకాంత్ స్థాపించారు. ఆ తర్వాత 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం 154 సినిమాల్లో నటించారు. విజయకాంత్ మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ అంతా శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ న్యూస్ తెలియడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అలాగే తమిళ సూపర్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కూడా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. చివరిగా విజయకాంత్ మరణంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం బిగ్ షాక్ లో ఉంది.